ఎలా ఉందన్నా? ఏంటి బిర్యానీ అన్నా? స్టీమ్డ్ రైస్ తీసుకొచ్చి బిర్యానీ ఎలా ఉందని అడిగితే నేనేం చెప్తాను రా? అన్నా ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ బిర్యానీ అన్నా. ఓల్డ్ సంగతి నాకు తెలియదురా. హైదరాబాద్ బిర్యానీ అంటే స్పైసీ, ఒక్కొక్క ముద్దకి కారం ఘాటుగా తగిలితేనే బిర్యానీ అంటారు. అంత స్పైసీగా ఉంటే హైదరాబాద్లో తప్ప ఇంకెవరు తినలేరన్నా. అందుకే కదా ఈ హోటలోడు స్పైసీనెస్ తగ్గించి వరల్డ్ ఫేమస్ అయ్యాడు. జనాలందరూ స్పైసీ తినలేరురా. మన సౌత్ ఇండియన్ కాని వాళ్ళందరూ హైదరాబాద్ బిర్యానీ ముద్ద తింటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. వీళ్ళు ఇలాంటి చెప్ప బిర్యానీ చేసి వరల్డ్ ఫేమస్ అయ్యారో లేదో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో మాత్రం పేరు పోగొట్టుకున్నారా. సారీ అన్న, ఏదో బిర్యానీ తినాలనిపించి దగ్గరలో ఏముందని చూస్తే ఈ రెస్టారెంట్ కనబడ్డదని తీసుకొచ్చా. నెక్స్ట్ టైం బిర్యానీ స్పాట్ మీరే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఏంటి? ఇప్పుడేదో బిర్యానీ తింటున్నట్టు. అదే స్టీమర్ రైస్ విత్ గ్రేవీ. టైం ఏంటి? 11 అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 50 రూపాయలు పెట్టి 2 ఇడ్లీ 2 బోండాలు తిని మళ్ళా ఒక 2 గంటలు ఆగి 70 రూపాయలు పెట్టి ప్లేట్ మీద తిన్నాం కంటే ఒక గంట సేపు ఆకలి ఆపుకొని ఒకేసారి 12 గంటలకి బ్రంచ్ లాగా 120 పెట్టి బిర్యానీ తిన్నామనుకో అద్దిరిపోద్ది. ఒక గంట సేపు నిద్రేద్దాం. రే సరదాగా అలా వెళ్ళి బజ్జీలు తినొద్దామా? బజ్జీలా? బజ్జీలు ఏం తింటావరా? బిర్యానీ తిందామా? రే ఇప్పుడు బిర్యానీ ఏంట్రా? ఇది స్నాక్స్ టైం, ఈవినింగ్. రే ఎప్పుడో 12 గంటలకు బ్రంచ్ చేశాను రా. ఆకలిగా ఉంది. ఒక పని చేద్దాం, సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసి ఇద్దరు షేర్ కొడదాం. ఒరే నీకు బిర్యానీ పిచ్చేంట్రా? తిందామా? అరే ఆకులేస్తుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు? ఆలోచిస్తావేంటి? బిర్యానీ. నీ అయ్యా ఇలా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ క్రేవింగ్స్ వరకు బిర్యానీ తిని బతికేస్తావా? ఓరి ఎవడైనా బిర్యానీ అంటే వారంకి ఒకసారో, మరీ తిండిపోతే రోజుకొకసారి తింటాడు. నువ్వేంట్రా పూటకొకసారి తింటానా? ఇది ఎంత అన్హెల్తీయో తెలుసా? రే ఫస్ట్ పాయింట్, మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏం ఆర్డర్ చేసినా ఎక్కువే ఉంటుంది, కానీ బిర్యానీ మాత్రం బల్క్లో చేస్తారు కాబట్టి తక్కువే ఉంటుంది. రెండో పాయింట్, ఏ రెస్టారెంట్లో అయినా ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసేయాలి, కానీ బిర్యానీ ఎప్పుడు స్టాక్లోనే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా సర్వ్ చేస్తారు. ఇంకా హెల్త్ గురించి అంటావా? బయట ఏ ఫుడ్ హెల్తీగా ఉంది చెప్పరా? అన్నీ అడల్టరేటెడ్ ఫుడ్డే. కనీసం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా తిన్న సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది. రైస్తో కాప్స్, మసాలాతో ఎసిడిటీ అని నువ్వు అంటావు, చికెన్ తింటే ప్రోటీన్ అని నేనంట. రే తొందరగా ఆర్డర్ పెట్టి రే, రెస్టారెంట్ మూసేస్తారు. ఓకే సార్, ఆర్డర్ సార్. లాస్ట్ టైం హండీ బిర్యానీ, ఈసారి ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే సార్. లెగ్ పీసా, చెస్ట్ పీసా? లాస్ట్ టైము లెగ్ పీస్ చెప్పాం కదా, ఈసారి బ్రెస్ట్ పీస్. సార్ సైడ్కి ఇంకేమైనా కర్రీ కావాలా? లాస్ట్ టైం మిస్టికా సలాడ్స్ ట్రై చేసాం, ఈసారి బగార్ బగాన్. ఓకే సార్. రైతా ఏమైనా తెమ్మంటారా? లాస్ట్ టైము కుకుంబర్ రైతా ట్రై చేసాము, ఈసారి బూందీ రైతా. ఓకే సార్, ఐల్ గెట్ ఇట్. బేసిక్గా కొత్త కొత్త ఫుడ్స్ అన్ని ట్రై చేసేవాడిని ఫుడీస్ అంటారు. కానీ వీడు మాత్రం కొత్త కొత్త ప్లేసెస్లో ఉన్న బిర్యానీల్ని కొత్త కొత్తగా ఎలా తినాలని ట్రై చేస్తూ ఉంటాడు. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. అన్నా లంచ్ టైం అయిపోతుంది, ఏం ఆర్డర్ పెట్టమంటారు? అదే ఏ బిర్యానీ ఆర్డర్ పెట్టమంటారా అని. అది ఆర్డర్ పెట్టి వచ్చేలోగా మనమే ఒక మంది వేసి వద్దాం పదా. ఎందుకన్నా ఇప్పుడు ఎవడెళ్తాడా నా దూరం? అదేదో ఆర్డర్ పెట్టేసావు అనుకోండి, వచ్చేస్తున్నావు 20 minutesలో. పైగా నా దగ్గర కూపన్ కూడా ఉంది, ఎక్స్ట్రా 200 రూపీస్ ఆఫ్. నువ్వు ఒక 200 కోసం చూసావనుకో, ఆ బిర్యానీ వాడు డబ్బాలో పెట్టి ఆ డెలివరీ ఏజెంట్ ఊరంతా తిరిగి వేడిగా తినాల్సిన బిర్యానీ మనం కాస్త చల్లారాక తినామనుకో కిక్కే ఉంటుంది చెప్పు. అదే మనం రెస్టారెంట్కి వెళ్ళి ఒక పెద్ద ప్లేట్ ముందర నువ్వు అటు పక్క నేను ఇటు పక్క చక్కా ముక్కలు వేసుకు కూర్చొని పెద్ద మండి బిర్యానీ పరిచి మటన్ పీసులో నుంచి పొగలు వస్తూ ఉంటే జీడిపప్పు ఎండు ద్రాక్షలన్నీ పరిచి పక్కన 4-5 డిప్పులతో తింటే, ఇది అయిపోయాక మళ్ళీ ఏం కావాలో ఆర్డర్ చేసుకొని తినేశాక ఏ కునాఫానో ఏ డబుల్ కా మీటానో ఆర్డర్ చేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా. ఆ కిక్కే వేరు. ఇప్పుడు చెప్పు, ఆర్డర్ చేసుకుందామా వెళ్ళి తినొద్దామా? వెళ్ళే తిందామన్నా.
పద పదండి